హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా పాతకాలం నాటి నడానికి ఎంతో బలాన్ని ఇచ్చే బియ్యం పిండి పిట్టు అండి. ఇది ఎక్కువగా ఆడపిల్లలు మెచ్యూర్ అయినప్పుడు చేస్తారు. పెద్దవాళ్ళకి బాగా తెలుస్తుందండి. ప్రజెంట్ నౌవేడేస్ చాలామంది మర్చిపోతున్నారు. చాలా ఈజీ అండి. ముందుగా ప్రాసెస్ అయితే చూద్దాం. వెడల్పాటి గిన్నె తీసుకుని 1 కప్పు పొడి బియ్యం పిండి తీసుకోవాలి. అందులో కొద్దిగా వాటర్ చల్లుకుంటూ పిండంతటికి తడిని పట్టించుకోవాలి. ముందుగా ఎక్కువ వాటర్ పోసేసుకోకండి. వాటర్ క్వాంటిటీ మనం చెప్పలేము. ఒకరికి ఎక్కువ పట్టచ్చు, ఒకరికి తక్కువ పట్టచ్చు. పిండిని చేత్తో పట్టుకున్నప్పుడు ఇలా ముద్ద అవ్వాలండి. ఇలా వదులుతున్నప్పుడు పొడిగా ఉండాలి. ఈ విధంగా పిండంతటికి కూడా తడిని పట్టించుకోవాలండి. ఇప్పుడు చేత్తో నలిపేసుకుంటే ఉండలు ఏమైనా ఉంటే చిదిగిపోతాయండి. ఇప్పుడు జాలి గిన్నె లాంటిది తీసుకొని తడి క్లాత్ పెట్టుకోవాలండి. దీని మీద క్లాత్ని అడ్జస్ట్ చేసుకుని పిండంతటిని కూడా వేసుకోవాలి. ఇలా జాలి గిన్నె లేకపోతే గిన్నెకి డైరెక్ట్గా ఈ క్లాత్నే కట్టేసుకుని పిండంతటిని కూడా వేసుకోవాలి. ఇలా అంతటిని వేసుకున్నాక ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని రిమైనింగ్ క్లాత్ని కవర్ చేసేసుకోవాలి. తర్వాత నేను ఇడ్లీ గిన్నెలో కొద్దిగా వాటర్ వేసుకొని పిండి వేసుకున్న జాలి గిన్నె పెట్టుకుని మూత పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో 25 to 30 minutes ఉడికించుకోవాలండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి 1/2 కప్పు ఎండు కొబ్బరిని 4-5 ఇలాచీలను వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. పిండి అనేది ఉడికిందా లేదని మధ్యలో చెక్ చేసుకోవచ్చు. స్పూన్ పెట్టుకొని కొద్దిగా తీసుకున్న తర్వాత పిండి అనేది చేత్తో నలిపితే ఇలా ముద్ద అవ్వాలి. ఇప్పుడు కరెక్ట్గా ఉడికిందన్నమాట. ఇప్పుడు వెడల్పాటి గిన్నెలోకి 1/2 కప్పు వరకు తురిమిన బెల్లాన్ని వేసుకోవాలి. ఒకేసారి వేసుకోవద్దండి బెల్లం. స్వీట్ తక్కువ అనిపిస్తే అప్పుడు యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులోకి ఉడికించుకున్న పిండిని వేసుకోవాలి. పిండి అంతటికి కూడా బెల్లాన్ని పట్టేటట్టుగా కలుపుకోవాలి. నేను ఇక్కడ 2 గరిటెల వరకు నెయ్యిని వేసుకుంటున్నానండి. నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది. మీకు నచ్చితే ఇంకొక స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మిక్సీ పట్టుకున్న ఎండు కొబ్బరి తురుము కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత హ్యాండ్ని కూడా యూస్ చేసుకొని ఉండలు ఏమైనా ఉంటే చిదుపుకొని బెల్లం ఉండలు కూడా పిండి ఉండలు కూడా చిదుపుకొని అంతటిని కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు టేస్ట్ చూసుకుని బెల్లం ఏం తగ్గితే వేసుకోవచ్చు. నాకైతే కొద్దిగా తగ్గింది. నేను 2 స్పూన్స్ ఎక్స్ట్రా వేసుకున్నాను. అంతేనండి. ఈ విధంగా కలుపుకొని సర్వ్ చేసుకోవచ్చు. పిట్టి రెడీ అయిపోయింది. ఈ విధంగా అయినా తినచ్చు, లేకపోతే ఉండలైనా కూడా చేసుకోవచ్చు. ఎదిగే ఆడపిల్లలకి చాలా మంచిదండి. అదేవిధంగా నడునొప్పితో బాధపడుతున్న వారు కూడా వారానికి 2 సార్లు తింటే చాలా మంచిది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.